తీయగా చల్లగా. శ్రీహర్ష. అందరూ బాగా డ్రెస్ అయ్యి వచ్చారు, నువ్వు మాత్రం ఏదో కూలివాళ్ళగా వచ్చాయి, ఏం సంగతి? సాంగ్కి సంబంధించింది ఏమన్నా? అవును సార్. గత వారం తస్లీం వేసుకున్న డ్రెస్ ఇది. మీకు చాలా ఎలా సార్ ఇది లేకుండా మీ జనరేషన్ ఉన్నారు అని ఒక క్వశ్చన్ మార్క్ అట్లాంటిది ఏమైనా ఒకటి ఉందా? ఇన్స్టాగ్రామ్ లేకుండా ఎలా ఉన్నాం అనుకున్నా? మీ చైల్డ్హుడ్ లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏమేమి లేవు కదా? మాకు ఇన్స్టాగ్రామ్ ఏంటంటే గేట్ బయటికి వెళ్ళిపోయి అలా విసిల్ కొడితే ఎదురుగుండా మా ఫ్రెండ్ కనపడతాడు, కిటికీలు చీరా బ్యాట్ బాల్ రెడీ కమాన్ అనగానే ఇన్స్టెంట్గా వచ్చేస్తారు. అలా క్రికెట్ ఆడేవాళ్ళమి, ఆ గోడల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, వచ్చేపోయే అమ్మాయిలందరినీ మా ఏకతాలు చేస్తూ, అంటే మా ఏరియా వాళ్ళే కాబట్టి అంత ధైర్యంగా మేము మాట్లాడేవాళ్ళం అనమాట. మన బన్నీ గారు సైకిల్ తొక్కుంటూ అడ్డం వెళ్ళేవాళ్ళు మేము క్రికెట్ ఆడేటప్పుడు. డిస్టర్బ్ చేయదు ఇట్లా ఉండేది అనమాట మా ఏరియాలో అప్పుడు. చిరంజీవి గారు వెనకాల ఇల్లు. సో అది మా ఇన్స్టాగ్రామ్. సో వి జస్ట్ ఇక్కడి నుంచి అలా కొట్టుకుంటే రెడీ అనగానే అందరం వచ్చేస్తారు. అట్లా అసెంబ్లీ అయిపోతారు 2 గంటలకి 3 గంటలకి. అంత ఇన్స్టెంట్గా ఉండేది. ఇక్కడ మళ్ళీ మీకు 5G కనెక్ట్ అయిందా, వైఫై కనెక్ట్ అయిందా, అది వెళ్ళి చేరిందా, పోస్ట్ అయ్యిందా? ఆ ఇన్స్టాగ్రామే బాగుంది సార్ దీనికంటే కదా. అదే మరి. అండ్ నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్. నేను కొన్ని షార్ట్ ఫామ్స్ చెప్తాను, వాటి ఫుల్ ఫామ్ మీరు చెప్పాలి. సరే. లాల్. LOL, లాఫ్ అవుట్ లౌడ్, అంతేనా? లాఫ్ అవుట్ లౌడ్. LM అది వద్దులేండి సార్. ఓకే. తర్వాత సస్ అంటే SAS, SUS షట్ యువర్. అది ఫుల్ ఫామ్ కాదు సార్, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. సస్ అంటే ట్రై చేయండి సార్. యువర్ సస్పెక్ట్, సస్పిషియస్. అక్కడ నుంచి ఆన్సర్లు చెప్తున్నాడు సార్ మీకు. సాల్టీ. నా హెయిరా? యూ లుక్ సాల్ట్ అండ్ పెప్పర్ సార్. మీరు పర్ఫెక్ట్ కాంబో. నేను అడిగింది సాల్టీ అనే వర్డ్కి మీనింగ్. ఉప్పుగా ఉంది అని అర్థం కాదు. ఏదైనా డల్గా లేకపోతే ఏదైనా ఒక డౌన్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ ఇస్ కాల్డ్ సాల్టీ. ఓకే. ఫీలింగ్ సాల్టీ అని. ఐ హోప్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ సాల్టీ రా. లెట్ ఇట్ బి ఫుల్ ఆఫ్ పెప్పర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చుగా, సరదా కల నన్ను పలకరిస్తే ఖర్చేం కాదుగా. నీ పేరు గీతో కల్ని పెట్టి ఫేస్బుక్లో వెతికానుగా, డైరెక్టుగా నీ ఫోటో పెడితే దొరికేస్తావుగా. చుట్టూ ఉన్న సోంబేరిగాళ్ళకి హైఫై కొట్టినా, నన్నే చూసి స్మైల్ అయినయ్యవు సైకో గాడినా. నో పార్కింగ్ బోటేది లేదుగా పిల్ల గుండెలో, ఆ బ్యాక్ సీటు నాకివ్వరాదా, వాట్ యు సే చలో. హే హలో అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చుగా, సరదా కల నన్ను పలకరిస్తే ఖర్చేం కాదుగా. నీ పేరు గీతో కల్ని పెట్టి ఫేస్బుక్లో వెతికానుగా, డైరెక్టుగా నీ ఫోటో పెడితే దొరికేస్తావుగా. ఓ మై డార్లింగ్, నీ టెక్స్ట్ కోసం నేనిట్టా వేచున్నా. ఎవ్రీ మార్నింగ్ నీ లుక్ కోసం స్టైలే మారుస్తున్నా. టారెంట్లో సినిమాలే చూసుకుంటూ గడిపెట్టి నా లైఫ్ మారేనా. నీకోసం టిపిలే మారుస్తూ ఫార్వర్డ్లే పంపిస్తూ ఉండనా. బొబ్బే పట్టినట్టుంది బతికే ఐడి దొరకక, సబ్బే కరిగిపోతోంది డైలీ నేనే రుద్దగా. నా స్కిన్ కేరు బడ్జెట్ బాగా పెంచేశావుగా, ఐ డోంట్ కేరు అన్నట్టు నన్నే ఇగ్నోర్ చెయ్యక. హే హలో అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చుగా, సరదా కల నన్ను పలకరిస్తే ఖర్చేం కాదుగా. ఫేస్బుక్లో స్టేటస్ పెట్టా నీ కోసమే కనిపించదా, చూశాననే లైక్ కోటి కొడితే సొమ్మేం పోదుగా.
కొత్త ప్రింట్ టీషర్ట్లు వేసి ఇంప్రెస్ చెయ్యాలా, ఓల్డ్ సాంగ్స్ టప్ స్మాష్ చేసి ట్రెండింగ్ లో ఉండాలా, బుక్ మై షో వెబ్సైట్ లో సినిమాకి డే 1 టికెట్లు కొట్టనా, బ్రెయినీ కోట్స్ లో దూరి లవ్ కోట్స్ లేపేసి స్టేటస్ లో పెట్టనా, దేవుడి సాంగ్స్ పెడతాడు డాడీ డైలీ ముందుగా, ఆ పాటల్లో నీ పేరు వింటూ ఫ్రెష్ అవుతానుగా, నిద్ర రాదు నా బెడ్ పైన డ్యూటీ ఎక్కగా, మిడ్ నైట్ అంతా డే డ్రీమ్ లాగా నీతో ముచ్చట, హలో అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చుగా, సరదా కళ నన్ను పలకరిస్తే హర్షం కాదుగా, స్టేటస్ పెట్టా నీ కోసమే కనిపించడా, చూసాననే లైక్ కోటి కొడితే సొమ్మే పోదుగా. శ్రీహర్ష దుద్దిళ్ళ సార్ గావు కేకలో అన్నది నేను నిన్నేనా? నన్నే సార్. బాగానే నువ్వు సాధన చేసి గావు కేకల స్థాయి నుంచి రిఫైన్డ్ స్టేట్కి వచ్చావు. సార్ ఎందుకంటే ఇది మొత్తం అంత పాట అంతా హై పిచ్లో ఉన్న పాటను కూడా ఏకధాటిగా లవ్ ఎక్స్ప్రెస్ చేసే ఈ పాటను నువ్వు కంట్రోల్డ్గా పాడిన విధానం బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఆ? థ్యాంక్ యూ ఏంటి సాధన చేస్తున్నావు రోజు? చేస్తున్నాను సార్. ఎట్లాగా? అకార సాధన చేస్తున్నాను సార్. ఆ? అకార సాధన సార్. అకార సాధన అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయి. సరిగా మా పదని దీన్ని 3 స్పీడ్స్లో చేస్తున్నాను సార్. ఇప్పుడు అన్నది ఫస్ట్ స్పీడా? అవును సార్. థర్డ్ స్పీడ్ ఎలా ఉంటుందో? అని అంటే ఇంకా సాధన చేస్తూ ఉన్నావా? అవును సార్. ఇంకా పూర్తిగా పట్టుబడలేదు. లేదు సార్. పట్టుబడ్డాక ఇంకా నువ్వే విన్నర్ అవి అయినా అంతేనా? సెమీఫైనల్స్ ఫైనల్స్ అయ్యే లోపల పట్టుబడుతుందంటావా? ప్రాక్టీస్ అయితే తప్పకుండా చేస్తాను సార్. పోనీ రెండో కాలం వచ్చిందా? వచ్చింది సార్. అది రెండో కాలం చూపించు. సరిగా మా పదని అది మొదటి కాలం కదా? ఇందాక ఇంకొంచెం స్లోగా పాడాను సార్. 1.5 కాలం ఇది. అంటే అకార సాధన చేస్తున్నా అన్నావు కాబట్టి ఉకార సాధన ఒకటి ఉంటుంది తెలుసా? తెలియదు సార్. అంటే ఉహుకార సాధన కూడా ఉంది. అంటే ఏమి చెప్పినా ఉహు అంటాం. నేను చేయలేనని కానీ నేను చెయ్యను, నాకు తెలియదు అనేది ఉహుకార సాధన అంటారు. ప్రస్తుతం అకార సాధన వినిపించు రెండో కాలం. గమకాలు వచ్చినాయి రెండోసారి. గమకాలు లేకుండా పాడడం చాలా కష్టం అమ్మా. నీకు ఒక రహస్యం చెప్తాను నేను. గమకం అంటే స్వరస్థాయిల్ని ఒక రకంగా కంపింపజేసి అప్స్ అండ్ డౌన్స్ క్రియేట్ చేయడం, అదే కదా సంగీతంలో. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఎంత గొప్ప విషయం. శాస్త్రీయ సంగీతాన్ని అన్లర్న్ చేయడం అంటే మర్చిపోవడం, ఒక్కొక్కసారి అవసరార్థం మర్చిపోవడం చాలా కష్టం అమ్మా. గమకాలు లేకుండా పాడడం ఇంకా కష్టం. సోలో పాడడం ఎంత కష్టమో కోరస్లో పాడడం ఇంకా కష్టం. నలుగురితో పాటు దాందే ఉంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే నలుగురు ఒకళ్ళ తప్పు పాడినా అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఏమైనా నువ్వు బ్రహ్మాండంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇక సమీపిస్తూ ఉంది మనకి ఏది ఫైనల్ డే. దానికి నువ్వు కసరత్తు బాగానే చేస్తున్నావని అర్థమవుతుందని భావిస్తూ ఆల్ ది బెస్ట్. శ్రీహర్ష నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారి నుంచి మంచి అభినందనలు అందుకున్నావు. ఈ పాటకు సంబంధించి ప్రత్యేకంగా నీ గురించి చెప్పాల్సిందేం లేదు, నువ్వు అంతా పాడేసావు, అద్భుతం. ముఖ్యంగా ఈ పాట సంపూర్ణంగా రచయితకు చెందిన పాట. ఇది చాలా వరకు మంచి బాణి ఉన్నా కూడా ఎక్కువగా భావాలు, మంచి మంచి కొత్త కొత్త వినూత్నమైన అభివ్యక్తులు ఉన్నాయి ఈ పాటలో. ముఖ్యంగా ఈ రచయిత కిట్టు విశాప్రగడ గారిని, ఆయన జంజి రచయితగా నేను అభివర్ణిస్తున్నాను. మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు. దేవుడు సాంగ్స్ పెడతాడు డాడీ డైలీ ముందుగా, ఆ పాటలో నీ పేరు వింటూ బ్లష్ అవుతానుగా, నా స్కిన్ కేర్ బడ్జెట్ పెరిగిపోయింది, మబ్బు పట్టిపోయింది మనసుకు ఐడి దొరిక్క, సబ్బు రుద్దుతున్నాను ప్రతిరోజు నా శరీరానికి నీ అందంగా కనబడాలని, మంచి మంచి అభివ్యక్తులు ఉన్నాయి. ఇందులో ఇంకొక పాట ఉంది గుర్తుందా? లిటిల్ హార్ట్స్లో
రాజాగాడికి రోజా దొరుకునా, సైకిల్ బెల్లుకి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్కి ఆస్కారే అందునా, ఐపీఎల్లో ఆర్సీబీ నెగ్గునా. 4 ఏళ్ల క్రితం సినిమాలో రాస్తారు. తర్వాత 4 ఏళ్ల తర్వాత ఇవన్నీ జరిగాయి. రాజాగాడికి రోజా దొరికింది, సైకిల్ బెల్లికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలిచింది, లోకల్ సాంగ్కి ఆస్కార్ అందింది, ఆర్సీబీలో ఐపీఎల్లో ఆర్సీబీ నెగ్గింది కూడా. ఇవన్నీ నిజం. వెనకాలకెళ్ళి రాశాడు ఆ అబ్బాయి. ఎంత బాగా రాశాడు. ఈ పాట పాడావు కాబట్టి ఎలా పాడావో చెప్తాను. అద్భుతంగా పాడావు, అమేజింగ్గా పాడావు. థ్యాంక్ యూ.